ఎదుటి వాళ్లకు నీపై గెలిచే సత్తా లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించటం మొదలు పెడతారు. నమ్మకం అంటే మీ మాటలపై నిర్మించిన సున్నితమైన పునాది వంటిది. సమాజానికి భయపడి మీ నిర్ణయాన్ని మార్చుకోవద్దు. ఎందుకంటే సమాజం ఉచితంగా సలహాలు ఇస్తుంది, అన్నం పెట్టదు. గొప్ప ప్రతీకారం ఏంటంటే సక్సెస్. ఇదే నిన్ను అవమానించిన వారికి, అవహేళన చేసిన వారికి జీవితకాలపు కొట్టని దెబ్బ. మనుషుల భిన్న మనస్తత్వాలు చూసి భయపడినంతకాలం అడుగు ముందుకు వేయలేరు. ఎవరి ఆలోచన పరిధి వారిది. ప్రతి ఒక్కరూ మీలా ఆలోచించాలని అనుకోవటం అత్యాశే. కాలి చెప్పులైనా మనుషులైనా నీకు నొప్పిని బాధను కలిగిస్తున్నాయంటే అవి నీకు సరిపోయేవి కాదని అర్థం. ఓడిపోతామా అనేది ముఖ్యం కాదు, సరైన దారిలో ప్రయాణిస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. గెలుపు కంటే పోరాటమే గొప్పది. ప్రేమ ఒక మధురమైన అనుభూతి. దానిని పొందాలంటే అర్థం చేసుకునే గుణంతో పాటు నమ్మకం ఉండాలి. 100 నియమాలు పాటిస్తూ పూజించటం కంటే పవిత్రమైన మనసుతో ఒక దండం పెట్టినా చాలు. నిజంగా భగవంతుణ్ణి సంతోషపరిచినట్లే. ద్రోహం చేసిన వాళ్లకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళని కలుసుకోకపోతే జీవితం అంటే ఏంటో తెలియదు. ఎవరైనా నిన్ను ఒకసారి మోసం చేస్తే అది వాళ్ళ పాపం. పదే పదే నువ్వు మోసపోతున్నావంటే అది ఖచ్చితంగా నీ లోపం. అర్థం చేసుకునే వాళ్లకు వివరించవలసిన అవసరం లేదు. అన్నిటినీ విమర్శించే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతినిత్యం గెలిచేవారు కాదు, పడిపోతున్నా నిలిచేవారు గొప్పవారు. కోపంలో ఎన్ని మాటలన్నా మీ వాళ్లే కదా అని పడొచ్చు, కానీ మీ వాళ్లే హీనంగా ఆత్మాభిమానాన్ని కించపరిచేలా అంటే మౌనంతో మనసు పడే ఆవేదన ఎవరికీ చెప్పుకోలేరు. సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారికి మిగతా మంచి అలవాట్లు వాటంతట అవే వస్తాయి. స్నేహితులతో అన్ని విషయాలు పంచుకోకపోయినా పర్వాలేదు, కానీ చెప్పే విషయాలు మాత్రం నిజమై ఉండాలి. బ్రతుకు సమరంలో నీ పాత్ర ముగిసిపోయినప్పుడు నిన్ను తలుచుకొని చెమ్మగిల్లే కళ్ళే నువ్వు సంపాదించుకున్న ఆస్తులు. ఆత్మగౌరవం, ఆత్మనిగ్రహం, ఆత్మజ్ఞానం అనే ఈ 3 అంశాలే జీవితాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. జీవితంలో దేనికి ఆశపడకు. మీ తలరాతలో ఏది ఉంటే అదే నడుస్తుంది. ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకు తప్పుకోవటమే మంచిది. ఎందుకంటే వాదనలో గెలిచామన్న ఫీలింగ్ కంటే మనశ్శాంతి గొప్పది. వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరం అయిపోతాయి కూడా. అనుకునే వారితో మనస్పర్ధలు వచ్చినప్పుడు మౌనంగా ఉండండి లేదా దూరంగా ఉండండి. అంతేకాని మాటలు జారకండి. ఎందుకంటే రేపు మళ్ళీ కలిసిపోయినప్పుడు మనుషులు కలిసినంత ఈజీగా మనసులు కలవలేవు. వాదించుకుంటే ఎవరో ఒకరే గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. ఈ రోజుల్లో బంధాలు నిలబడాలంటే కొన్నిసార్లు అందులుగాను, మరికొన్నిసార్లు చెవిటివారిగాను, ఇంకొన్ని సందర్భాల్లో మోగవారిగాను ఉండవలసి వస్తుంది. భగవంతుడు స్వయంగా వచ్చి సహాయం చేయడు. ఆపద సమయంలో సహాయం చేసిన వారే దేవుడు. చేసిన సాయమే దైవం. నీ ఆదాయం గురించి ఎవరితోనూ చర్చించొద్దు. నువ్వు మంచి స్థాయిలో ఉంటే అది నీపై ఈర్ష్యకు దారితీస్తుంది. పరిస్థితి బాగోలేకపోతే వాళ్ళ దృష్టిలో చులకనయ్యే అవకాశం ఉంది. తమ వద్ద ఉన్నది చౌకైన వస్తువైనా గొప్పగా చెప్పుకుంటారు. ఇతరుల వద్ద ఉన్నది విలువైన వస్తువైనా చౌకగా చూస్తారు. ఇదే చాలామంది మనస్తత్వం. గమ్యం గొప్పదైనప్పుడు అవమానాలు అంతు లేకుండా వస్తాయి, కానీ నీ ప్రయత్నం నిరంతరం కొనసాగుతూ ఉంటే ఫలితం తప్పక వస్తుంది. ప్రపంచంలో అత్యంత విలువైనదంటూ ఏదీ లేదు, మీ అనుకున్న వారి నుంచి పొందే ప్రేమ తప్ప. దీపం నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఇల్లంతా వెలుగునిస్తుంది. గొప్ప వ్యక్తిత్వం గలవారు మౌనంగానే ఉంటారు. వారి పనులు చుట్టూ ఉన్న వారి జీవితాల్లో వెలుగులు నింపుతాయి. లక్ష్యం చేరుకునే మార్గం కష్టంగానే ఉంటుంది. ఒకసారి కోరుకునే లక్ష్యాన్ని సాధిస్తే తర్వాత ఎదురయ్యే ప్రతి మార్గం సులభంగానే ఉంటుంది. లెక్కలేనన్ని ఆస్తులు సంపాదించటం కన్నా మీ గురించి ఆలోచించే నలుగురు ఆప్తులను సంపాదించుకోవటం మిన్న. జీవితంలో గెలిచిన వారి పెదవులపై 2 ఉంటాయి. ఒకటి మౌనం, మరొకటి చిరునవ్వు. మౌనం సమస్యలను నివారించటానికి, చిరునవ్వు వాటిని పరిష్కరించటానికి. అబద్ధాలు, మోసాలతో కీర్తి ప్రతిష్టలు ఎంత గొప్పగా నిర్మించుకున్నా
అవి కుప్పకూలిపోవటానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకటమే మనిషికి ఉత్తమమైన మార్గం. డబ్బు ప్రాణం పోస్తుంది, ప్రాణం తీస్తుంది, గౌరవం తెస్తుంది, పరువు తీస్తుంది, ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. మనిషి లోపల ఉన్న అన్ని రంగుల్ని చిన్న రంగు కాగితం బయటకు తెస్తుంది. డబ్బొస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ జబ్బొస్తే నిన్ను చూసే దిక్కు ఎవరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు. కాబట్టి నీకోసం కొంత దాచుకోవాలి. జీవితంలో మీరు నడిచి వచ్చిన దారిని, ఎక్కి వచ్చిన మెట్లను, చేయూతనిచ్చిన మనిషిని మరవకూడదు. వ్యక్తిత్వం అనేది మీరు వేసుకున్న బట్టల్లోనో లేదా మీకున్న డబ్బుతోనో రాదు, మంచి సంస్కారంతోనే వస్తుంది. లోహపు బిందె కొన్న సొట్టను నైపుణ్యంతో తొలగించవచ్చు. అదే మట్టి కుండ కొన్న సొట్టను తొలగించే ప్రయత్నం చేస్తే అసలు పనికి రాకుండా పోతుంది. అందుకే మార్చవలసిన వారిని మాత్రమే మార్చే ప్రయత్నం చేయాలి. అందరినీ మార్చాలని అనుకోవటం అవివేకం అవుతుంది. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణంగా ఎదుగుతాడు. ఆకలితో ఉన్నప్పుడు దొరకనన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధువులు, కష్టంలో రాని స్నేహాలు, చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ అన్నీ వ్యర్థమే. సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని పదిలంగా, మధురంగా ఉపయోగించండి. ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది, సంపాదించుకోలేనిది. నమ్మకం చదవటానికి 3 అక్షరాలే, కానీ సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైంది. స్నేహం అందరితో చేయలేరు. మంచి స్నేహం దొరకాలంటే ఒక యుగం పడుతుంది. ప్రేమ ఇది వినటానికి బాగానే ఉంటుంది, కానీ అందరి దగ్గర దొరకదు, కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్లుంటాయి, వేగంగా మాట్లాడే నోళ్లుంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు, కష్టం ఎప్పుడూ వృధా కాదు. ఎవరైనా నీ ముందు ఎలా ఉన్నారన్నది నిజం కాదు, మీ వెనక ఎలా ఉన్నారన్నదే వారి నిజస్వరూపం. నీతో మాట్లాడటం మానేసిన ప్రతి ఒక్కరూ నీ గురించి మాట్లాడటం మొదలు పెడతారు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే ఉన్నంతలో సంతృప్తిగా బతకాలనే ఆలోచన చాలా విలువైనది. కష్టపడి పని చేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎందుకంటే మీరు సమాధానం చెప్పుకోవాల్సింది మీపై ఆధారపడిన వాళ్ళ ఆకలికి, కానీ మిమ్మల్ని చూసి ఏళం చేసేవారికి కాదు. ఆలోచన ఒకలా, మాట మరోలా, ప్రవర్తన ఇంకోలా ఉండేవారిని అసలు నమ్మొద్దు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకేలా ఉండేవాళ్ళని మాత్రమే నమ్మాలి. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువులు లాంటివి. ఉన్నది ఒక్కటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేయాలి. సంతోషం చిరుగాలి వంటిది, అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటుంది. కష్టాలు భూమి వంటివి, ఎప్పుడూ చుట్టూ తిరుగుతుంటాయి. జీవితం అంటే ఒకరిని బాధ పెట్టి మీరు ఆనందపడటం కాదు, మీరు బాధలో ఉన్నా ఇంకొకరిని సంతోషపెట్టడమే నిజమైన జీవితం. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తుంటాయి, రాలిపోతుంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్లు వస్తుంటాయి, పోతుంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడటం కాదు, స్థిరంగా నిలబడటం. మనుషుల స్వభావం 2 రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. అబద్ధంపై పెట్టేంత నమ్మకం నిజంపై పెడితే ఈ లోకంలో మోసం అనేదే ఉండదు. అన్ని బాధలు అనుభవించాలి, అప్పుడే మీ గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మీ సహనం విలువ తెలుస్తుంది. ఆలోచనలదేముంది, మానవ మెదడులో 100,000 పుట్టుకొస్తూనే ఉంటాయి.
వాటిలో చెడుని తొక్కిపెట్టి మంచిని బయటికి తీసేవారే సమాజంలో సమర్థవంతంగా బ్రతకగలరు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది. కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. ఒక మనిషి గురించి మరొక మనిషికి గుర్తుండిపోయేవి రెండు విషయాలు: చేతితో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం. తప్పులేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు. స్నేహంలో స్వార్థం ఉండకూడదు, ప్రేమలో షరతులు ఉండకూడదు, చెడ్డవారితో మాటలు కలపకూడదు. బంధాలు, స్నేహాలు ముగిసిపోవటానికి కారణం ఈగో. ముందు నేనెందుకు మాట్లాడాలి అనే ఈగో. చెప్తే కానీ అర్థం చేసుకొని వాళ్ళతో బ్రతకటం కష్టం. చెప్పినా అర్థం చేసుకోలేని వాళ్ళతో బ్రతకటం నరకం. బంధం అంటే కళ్ళదే. రెండు కలిసి తెరుచుకుంటాయి, కలిసి మూసుకుంటాయి, కలిసి నిద్రపోతాయి, ఒకేసారి కన్నీరు కారుస్తాయి. అది కూడా జీవితాంతం ఒకదాన్నొకటి చూడకుండానే. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మొదట గుర్తొచ్చేది తోడబుట్టిన వాళ్ళే. ఆస్తుల కోసం, డబ్బు కోసం బంధాలను దూరం చేసుకోవద్దు. చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్ళకు సాటి రారు. దేనిని చూసి భయపడి దూరంగా పరిగెడతావో అది మళ్ళీ మళ్ళీ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కసారి వెనుతిరిగి చూడు. నీ తెగింపును చూసి భయం కూడా వెనుకడుగు వేస్తుంది. అలసిపోయి ఆగిపోవాలనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయం బందీని చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది. రేపేమవుతుందోననే భయం కంటే రేపటి రోజు ఎలా ఉన్నా ఎదుర్కోగలను అనే ధైర్యం ఉన్నప్పుడే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ప్రాణం లేని శిల చెక్కటం మొదలు పెడితే అందమైన శిల్పంగా మారుతుంది. కదల్లేని శిలనే శిల్పంగా మారినప్పుడు అలాంటిది పరిగెత్తే సత్తా ఉన్న నువ్వు ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చో కదా. రాముడంతటి వారికి హనుమంతుడు అవసరం వచ్చింది. మానవులం మనమెంత? నాకు ఎవరి అవసరం లేదు అని వెర్రవీగకు. ప్రకృతి చాలా శక్తివంతమైనది. ప్రకృతి తలుచుకుంటే రూపురేఖలే కాదు, చేతి రేఖలు కూడా మార్చేయగలదు. ఇతరుల గెలుపును చూసి అసూయపడితే అది మీ బలహీనంగా మారుతుంది. వారి విజయం నుంచి ప్రేరణ పొందితే మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. తల్లిదండ్రులు ఉన్నంతకాలం మీరు పసివాళ్లే. వాళ్ళు దూరం అయితే ఒక్కసారిగా బాధ్యతలన్నీ మీద పడి పెద్దవాళ్ళైపోతారు. వాళ్ళు వెళ్తూ వెళ్తూ మీ పసితనాన్ని కూడా తీసుకుపోతారు. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయవలసిన అవసరం లేదు. వాళ్లే చెడిపోతారు. కొలంలో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు, కానీ కాసేపటికి నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. రాయి మాత్రం అడుగునే ఉంటుంది. అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచి మర్చిపోయి కీడు తలపెట్టే వాళ్ళని చూస్తే కాలం సహించదు, ధర్మం ఊరుకోదు. జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పుతుంది. పెదవులకు సత్యం, కళ్లకు దయ, చేతులకు దానం, ముఖానికి చిరునవ్వు, వీటికి మించిన ఆభరణాలు ఈ సృష్టిలోనే లేవు. కోల్పోయిన తర్వాత కోరుకుంటే లాభం ఉండదు. తెలిసిన తర్వాత కూడా కోల్పోతే అర్థం ఉండదు. అది వస్తువైనా బంధమైనా. మీలో లోపాలు తెలుసుకోవటమే అన్నిటికన్నా పెద్ద చదువు. కష్టం వచ్చినప్పుడు అయిన వాళ్ళు ముఖం చాటేస్తున్నారని బాధపడద్దు. వాటిని నువ్వు ఒక్కడివే జయించగలవని వారు నమ్మినందుకు సంతోషించు. గౌరవం అనేది మీరు చేసే పనులకో, మీ దగ్గర ఉండే డబ్బుకో, మీ జ్ఞానానికో మాత్రమే కానీ మీకు ఇచ్చేది కాదు. అవి పోయిన రోజున సమాజం నీకు గౌరవం ఇవ్వటం మానేస్తుంది. ప్రేమ అనేది నీకు ఇచ్చేది, నీ దగ్గర ఉండే డబ్బుకో పదవికో కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.